స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న జరిగే భారీ ర్యాలీని విజయవంతం చేయాలని ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ కన్వీనర్ వివి రమణమూర్తి పిలుపునిచ్చారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల నాయకులతో కలిసి ప్రజా ఉద్యమ ర్యాలీకి సంబంధించిన వివరాలను వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడానికి దూకుడు పెంచుతున్న సమయంలో ఉత్తరాంధ్ర ప్రజా సంఘాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. డాబా గార్డెన్స్ లోని అంబేద్కర్ విగ్రహం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద తదుపరి కార్యక్రమం కోసం తీర్మానం చేసి 1,00,000 మందితో ర్యాలీ చేయడానికి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉత్తరాంధ్ర ప్రధాన ఆయువు స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కానివ్వమని స్పష్టం చేశారు. గ్రామాలను ప్రాణాలను త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేసుకున్నామని, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కును కాపాడడం కోసం ఉద్యమంలో అందరూ భాగస్వామ్యం కావాలని కోరారు. కేంద్రం రాష్ట్రంలోనే రాజకీయ నాయకుల మాటలన్నీ అవాస్తవాలని, పొంతన లేని మాటలతో కార్మికులను గందరగోళానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు. 4,090 మందికి పైగా కాంట్రాక్ట్ కార్మికులకు నోటీసులు జారీ చేశారని, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఒక్కరోజు నోటీసులు నిలిపివేశారని, అయితే కాంట్రాక్ట్ పనులను రద్దు చేశారని తెలిపారు. 4,090 మందిని తొలగిస్తే వారి పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని ప్రతిఘటించడానికి విశాఖపట్నంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా ఒక తాటి మీదకి వచ్చి ఈవేళ ఒక మహా ఉద్యమాన్ని నిర్వహించాలని తలపెట్టింది. దీంట్లో భాగంగా అక్టోబర్ 2వ తేదీన విశాఖపట్నంలో డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం నుంచి జీవీఎంసీ గాంధీ బొమ్మ వరకు పెద్ద ర్యాలీని నిర్వహించాలని తలపెట్టింది. ఎందుకంటే ఈరోజు రకరకాల వార్తలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గురించి ప్రచారం చేస్తున్నారు. ఓ పక్క శైలిలో కలిపేస్తున్నారు, ఏం పర్వాలేదు అని మరోపక్క ప్రైవేటీకరణ చేయట్లేదు మేము హామీ అని నాయకులు మరోపక్క ప్రకటన చేస్తున్నారు. ఏదో విధంగా దారి మళ్లించి దీన్ని నెమ్మదిగా ప్రైవేటీకరణ చేయాలనే కుట్రతో కేంద్ర ప్రభుత్వం ఉంది. దానికి పర్యవసానంగానే మేము చూసాం. నిన్న రాత్రికి 4,290 మంది కాంట్రాక్ట్ లేబర్ని ఉన్న పలంగా రేపటి నుంచి పనిలోకి రావద్దు అని వాళ్ళ పాసులన్నీ కూడా, ఎంట్రీ పాసులన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అంటే ఒక పక్కేమో ప్రైవేటీకరణ లేదు, మేము రా మెటీరియల్ ఇస్తాం, బ్రహ్మాండంగా నడుపుతామని ఒక పక్క ప్రకటన చేసి, రెండో పక్కేమో ఇంతమంది 4,290 మందిని ఒకే ఒక్క కలం పోటుతో తీసేయాలని దుర్మార్గపు ఆలోచనతో ప్రవర్తించారు. అయితే నిన్న రాత్రి ప్రజా సంఘాలన్నీ కూడా వారి గొంతెత్తి దీన్ని ఆందోళన కింద చేస్తామని హెచ్చరించడంతో కిందకి దిగి ఈ ఒక్కరోజుకి మాత్రమే ఆ ఆర్డర్ని నిలుపుదల చేశారు. అంటే ఈరోజు స్టీల్ ప్లాంట్ పరంగా వాళ్ళ ఎంట్రీ పాస్ అన్ని రద్దు చేశారు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న పాసుల ద్వారా మాన్యువల్గా పంపించడానికి ఇవాళ ఒక్కరోజుకి అనుమతిస్తామని చెప్పి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చెప్తోంది. ఏదైనా సరే ఈ ఒక్కరోజు గండం గడిచింది, కానీ గండం అయితే ఉంది. అది ఎప్పుడు పిడుగుపడుతుందో అన్నది చాలా భయానక వాతావరణంలో ఉన్నారు. 4,290 మంది ఉద్యోగాలు ఒకే రోజు తీసేస్తే విశాఖపట్నం పరిస్థితి ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళకున్న కమిటీస్ ఇళ్ళంతులు చెల్లించుకోవాలి, స్కూల్ ఫీజులు చెల్లించుకోవాలి, మెడికల్ చూసుకోవాలి, తల్లిదండ్రులు చూసుకోవాలి. ఇన్నిటి మధ్య ఒక్క రోజులో ఇవాళ నుంచి నువ్వు ఉద్యోగం రావద్దునంటే పరిస్థితి ఏంటో మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తూ దీన్ని ఎలాగైనా సరే పేక నిలిపి చంపేసి దీన్ని ప్రైవేటీకరణ చేద్దామనే ఆలోచనలో మోడీ ప్రభుత్వం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా ప్రజలందరూ కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. దానికి మీరు చూశారు, ఇక్కడున్న అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకు వచ్చి రేపు ర్యాలీని జయప్రదం చేయాలి. మొదటిసారిగా ప్రజా ఉద్యమానికి నాంది పలుకుతున్నందున విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ప్రజలందరూ కూడా ఏకతాటిపై వచ్చి ఇది మీకు నాంది మాత్రమే, రేపు జరిగేది నాంది మాత్రమే. మహా ఉద్యమం జరగడానికి ముందు మహా ఉద్యమం నిర్వహించడానికి కూడా మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే జైలుకి వెళ్తాం, దేనికైనా సరే సిద్ధంగా వెళ్ళడానికి ఉండడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము మన తరంలో వాళ్ళెవరూ కూడా స్వతంత్ర పోరాటాన్ని మనం చూడలేదు, జయాంధ్ర మూమెంటంలో మనం పాల్గొలేదు.
అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధన కోసం చేసే ఉద్యమంలో కూడా మనం ఎవరూ లేవు. కానీ ఇవాళ ఆ ఉక్కు ఫ్యాక్టరీని రక్షించుకోవాల్సిన ఉద్యమంలో మాత్రం మనందరమే ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉద్యమాన్ని చేపట్టడం జరుగుతుంది. దీని మీద ఎన్ని ఒత్తిడులు వచ్చినా సరే లొంగేది లేదు. మరోపక్క ప్రజాప్రతినిధులు ఇంకా కళ్ళబొల్లి మాటలు మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాబోదు, మేము ఖచ్చితంగా చెప్తున్నాం కదా అని చెప్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఒకటి చెప్తోంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి చెప్తోంది. సెంట్రల్ ఉన్న కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి ఒకరు చెప్తున్నారు, సహాయ ఉక్కు గనుల శాఖ మంత్రి మన రాష్ట్రానికి చెందిన వరం గారు ఇంకో మాట చెప్తున్నారు. ఒకరి మాటకి ఒకరికి పొంతన లేదు. ఈ పొంతన లేని వ్యవహారంలో పక్క చేస్తూ మరో పక్క రా మెటీరియల్ ఇవాళ విశాఖపట్నంలో 3 బ్లాస్ట్ ఫర్నేస్ ఉంటే ఇవాళ ఒక్క బ్లాస్ట్ ఫర్నేసే నడుస్తుంది. అది కూడా చాలా తక్కువ కెపాసిటీతో నడుస్తుంది. దీని మీద మనం అందరం కూడా ఏకతాటిపై ఉండి భేషజాలు వదిలేసి ఈరోజు అక్టోబర్ 2వ తారీఖున ఉదయం 9 గంటలకి ప్రారంభమైంది ర్యాలీలో పెద్ద సంఖ్యలో అందరూ కూడా ప్రజలు పార్టిసిపేట్ చేసి దీన్ని ప్రజా ఉద్యమంగా చూపించాలి అని నేను మనవి చేస్తున్నాను.